అంటే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడగండి అమ్మా. నాకు ఒక సినిమా నేను తీస్తే నాకు దాంట్లో కాస్టింగ్లో ఏం సేవ్ ఉండదు, మా డైరెక్టరే పెడతారు ఎప్పుడైనా కూడా. సో అది డైరెక్టర్ నాకు ఒపీనియన్ ఉంటుంది, నేను నా క్యారెక్టర్ చేసుకుని వెళ్ళిపోతాను. లాక్ కర్దో అండి, లాక్ కర్దో. యా ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం ఆ బాయ్స్కి మైక్ ఇవ్వండి అయ్యా. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, అబ్బాయిల తరపునందరినీ రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సో మంచి క్వశ్చన్ ఒకటి అడుగు అన్న. క్వశ్చన్ ఏం లేదు కానీ సుమకని అడిగానని చెప్పన్నా. తప్పకుండా. లవ్లీ లవ్లీ. ఖచ్చితంగా సుమ గారు చూస్తుంటారు ఇది. ఓకే, సుమ గారికి చెప్తారు ఖచ్చితంగా రోషన్ గారు, అండ్ ఆవిడ కూడా చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్. కాదు, ఎవరు అడిగారంటే ఏం చెప్పాలి అన్న? ఫస్ట్ థింగ్, వేర్ ఇస్ యువర్ మదర్? Didn't your mother come today? బిజీగా ఉన్నారు. And second thing అన్న, who's your favorite hero? నాకు టాలీవుడ్లో ఉండే వాళ్ళందరూ ఇష్టమే, ఎందుకంటే దే ఇంపాక్టెడ్ మీ ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. ఒక్క హీరో ఇట్లాంటి నువ్వు చెప్పు. డిఫాల్ట్ అన్న, బావులకే బాబు మహేష్ బాబు. నాకు అందరు ఇష్టమే. మహేష్ బాబు గారు ఇష్టం, ప్రభాస్ గారు ఇష్టం, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం, రామ్ చరణ్ గారు ఇష్టం, నాని అన్న ఇష్టం, విజయ్ దేవరకొండ ఇష్టం, ఇంకా సోహాన్ అండ్ సోహాన్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం. సో అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో అందరూ ఇష్టం నాకు. కాదమ్మా, ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని కదా అడగాలి. అండ్ లాస్ట్ ఇంకా మ్యామ్, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు మ్యామ్. He's saying that you're very beautiful. Okay, girls, yeah, please. మీ ఫేవరెట్ హీరోయిన్ అన్న? ఫేవరెట్ హీరోయిన్ ఆవిడ అడగమన్నారు కదా, అడిగేస్తా అట్లా. ఫేవరెట్ హీరోయిన్ చెప్పాలి. ఫేవరెట్ హీరోయిన్ అంటే నాకు ఐ థింక్ శ్రీదేవి గారు. ఓకే అండి, ఇప్పుడున్న వాళ్ళలో చెప్పరా? ఇప్పుడున్న వాళ్ళలో అంటే సడన్గా ఆలోచించాను. శ్రీదేవి గారిని చెప్పి సేఫ్గా పక్కకి తప్పేసుకున్నారు ఆయన. అంటే నాకు పర్ఫార్మెన్సెస్ ఇష్టం. ఓకే, ఇప్పుడు బబుల్గమ్ లో మాన్సా చౌదరి బాగా చేసింది, మాన్సా చౌదరి ఇష్టం. అంటే ఇప్పుడు అమ్మాయి చేయట్లేదు. సాక్షి బాగా చేసింది, సాక్షి ఇష్టం. ఇంకా స్పెసిఫిక్ గా డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ హీరోయిన్లు ఇష్టం. ఓకే, వాళ్ళు వీళ్ళు అంటే మనకి అలాంటి. చాలా బాగా చెప్పారండి. ఓకే, సో బాయ్స్ మీరు కొట్టుకోండి, బట్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. మైక్ తీసుకున్న అబ్బాయి. ఎస్, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక లాస్ట్ క్వశ్చన్. మైక్ ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకా కాసేపు అయితే మైక్ దొరికేలా లేదు, ప్లీజ్. ఓకే, మీరు ఇంకా ఉండాలా? వెయిట్ చేస్తామండి అక్కడి నుంచి. వెయిట్ చేయమని. యా, ఓకే. సో థ్యాంక్ యూ మీరందరూ కూడా మా కోసం వెయిట్ చేసినందుకు. మరి మీరు అడగట్లేదు కదా. ఓకే, సో థ్యాంక్ యూ కేఎల్ యూనివర్సిటీ మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ని మాకు అందించినందుకు. మొగ్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి మరింత తెలుసుకోబోతున్నాం. ఒక 25 ఏళ్ళ ప్రేమికుడి కథని మనం థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఒకసారి మీరందరూ హ్యాపీగా ఒకసారి వాళ్ళందరికీ బెస్ట్